ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గరుడోత్సవంలో శ్రీ సుందర రాజస్వామి అభయ ప్రదానం. తిరుచానూరు క్షేత్రంలో స్వామివారి అవతారోత్సవాలు పరిసమాప్తం. టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ అనుసంధానం. యుఐడిఏఐ ఐటీ విభాగం అధికారులతో టీటీడీ ఈవో సమీక్ష. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవంలో సీతారాముల సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో ఉత్సవ శోభ. మహానంది క్షేత్రంలో ఘనంగా పల్లకీ ఉత్సవం. శ్రీ కామేశ్వరీదేవి సమేత స్వామివారికి భక్తుల నీరాజనం. ప్రియ గరుడ వాహన సేవలో శ్రీ సుందర రాజస్వామివారు సుందర శోభితంగా కటాక్షించారు. స్వామివారి అవతారోత్సవాలలో చివరి రోజున తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందర రాజస్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, గరుడోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. తిరుచానూరు దివ్యక్షేత్రంలో శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో శ్రీ సుందర రాజస్వామివారి అవతారోత్సవాలు విశేషంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజైన శనివారం స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలికలతో ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై కర్పూర మహామంగళహారతులు అందజేశారు. అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువ నిశ్చావిదస్యాంతు నాభ్యాముపరి తిష్టతి తతగం శిరాభిస్తులంబత్యాకోశసన్నిభ. ఇక అవతార మహోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సుందర రాజస్వామివారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సాయం సంధ్య వేళలో వేదం, నాదం, గాత్రం సహితంగా ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన ఊంజల్ సేవ భక్తులకు భక్తి పరవశాన్ని పంచింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. అనంతరం శనివారం రాత్రి
శ్రీ సుందర రాజస్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సుందర రాజస్వామివారి గరుడ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. ఉదకములేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. ఏకనవమై ఉదకములేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. చేకొని పవళింపుచునొక శిశువై మడి తేలాడిన శ్రీకాంతుడి తడెపో శ్రీ శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను అనుసంధానం చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఆయన యుఐడిఏఐ నుంచి విచ్చేసిన అధికారులు, టీసీఎస్, జియో, టీటీడీలోని ఐటీ విభాగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ, ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఐటీ విభాగాధిపతులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుఐడిఏఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి అనే అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు యుఐడిఏఐ అధికారులు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్కు లింకు చేయవచ్చు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జ్యేష్ఠమాసం శనివారం శుభవేళ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం సీతారాములకు ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారికి ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఉయ్యలలో ఆసీనులను చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు వైభవపేతంగా ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన. అనంతరం సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు తిరుచిపై దివ్యంగా కటాక్షించిన సీతారామ లక్ష్మణులకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల జై శ్రీరామ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండ రామస్వామివారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. రాముడు రాఘవుడు రవికులుడితడు. బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు విరాళంగా సమకూరాయి. హైదరాబాద్కు చెందిన మాగంటి సత్యనారాయణమూర్తి, మధురావుల కుటుంబ సభ్యులు స్వామివారికి 40 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈవో కెఎస్ రామారావుకు బంగారు నాగపడగ, జటాజూటం, పానవట్టం, ధారపత్రం, మకర తోరణం, నాగాభరణం ఆభరణాలను దాతలు అందజేశారు. అనంతరం ఈ బంగారు ఆభరణాలను దుర్గా మల్లేశ్వర స్వామివారికి అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో పల్లకి ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకొని శ్రీ మహానందీశ్వర స్వామి సమేత శ్రీ కామేశ్వరి అమ్మవారిని అర్చకులు
సుందర శోభితంగా అలంకరించి మండపంలో పల్లకీపై కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సకల దేవత స్వరూపం గోమాతల్లి ముందు వెళుతుండగా కామేశ్వరీదేవి సమేత మహానందీశ్వర స్వామివారు పల్లకీ సేవలో ఆలయ ప్రాంగణంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో శనీశ్వర అభిషేకం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవైన శనీశ్వరుని చెంత కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై గణపతి పూజ జరిపి శని భగవానుడికి తైలంతో అభిషేకం, ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, గంధం, పూలమాలలతో శని భగవానుడికి అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలో నెలవైన శ్రీ గురువాయూరప్ప మహావిష్ణు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత స్వామి అమ్మవార్లను సుందర శోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వరుడు సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉత్సవ శోభితంగా పరిమళించారు. నల్గొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో శ్రీనివాసునికి సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు.
ఇక ప్రసిద్ధ మంత్రాలయంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసుని ఆలయంలో అర్చకులు స్వామివారికి నిత్య ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పుష్పమాలలు, వెండి ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం అశోక్ నగర్లో కొలువైన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. జ్యేష్ఠ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారికి వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, తులసి హారాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో కుంకుమ పూజలు జరిపి మంగళహారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చతుర్థి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారు మోహిని అలంకరణలో భక్తులకు సుందరంగా దర్శనమిచ్చారు. మూలవర్లకు నిత్యార్చనలు నిర్వహించిన తరువాత అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో మోహిని అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. భజనలు, కోలాటాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే. చల్లని తల్లి శ్రీ గంగానమ్మ మల్లెల అర్చనలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో మాసోత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష మల్లెల అర్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చూడచక్కగా అలంకరించారు. అనంతరం అర్చకులు మల్లెల అర్చనను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. వరంగల్ నగరం భూపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై కవచధారణ జరిపి పూలమాలలతో అలంకరించి పుష్పార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కలశారాధన, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ తదితర క్రతువులను వేదోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వరుని తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను మెండుగా అందుకున్నారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతని
అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. చక్రస్నాన మహోత్సవంతో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలోని టీపుతూరు గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకీపై వెంచేపు చేసి గ్రామ వీధుల్లో గ్రామోత్సవం జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ఆలయ కోనేరు వద్ద నిలవైన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆశీలను చేసి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. అనంతరం భక్తుల జయజయధ్వనుల నడుమ ఆలయ కోనేరులోని పవిత్ర జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగగా పూర్తి చేశారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోదండరామస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మహా సుదర్శన నారసింహ యాగం వేదోక్తంగా జరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో లోక సంక్షేమార్థం ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారు శ్రీమద్ రామాయణాన్ని పఠిస్తున్న ముద్రలో దర్శనమివ్వడం విశేషం. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ అర్చకుల నేతృత్వంలో అత్యంత భక్తిగా హోమ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో జ్యేష్ఠమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి బృహత్తర మూర్తికి అర్చకులు సకల ఉపచారాదులతో పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు సత్రంపాడులో వేంచేసిన శ్రీ అంబికాదేవి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సకల శుభాలను ప్రసాదించే అమృతవల్లి శ్రీ అంబికాదేవిని అర్చకులు అత్యంత ప్రత్యేక అలంకరణలతో సుందరంగా కొలువు తీర్చి కుంకుమార్చనలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగిన సామూహిక రాహుకాల పూజల్లో పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.